సో స్టూడెంట్స్, నిన్న నిన్నటి వరకు అయినటువంటి క్లాసులో ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి యూనిట్ని మనం చెప్తూ ఉన్నాం. దాంట్లో మొదటి రోజు నామిన్క్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే దాని గురించి చెప్పాను. తర్వాత క్లాసులో సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనే దాని గురించి చెప్పుకున్నాం. నిన్నటి క్లాసులో రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, అదే రకంగా న్యాచురల్ సోర్సెస్ అనే దాని గురించి చెప్పాం. ఇవాళ క్లాసులో హైడ్రోలాజికల్ సైకిల్, జల చక్రం అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెసరీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఆహారంలో ఖచ్చితంగా మనం బతకడానికి కావాలి అంటే నీరు మరియు ఆక్సిజన్ అనేటువంటిది ఎంతైనా అవసరం. చూడండి, ఇవన్నీ ఇంతకుముందు క్లాసులో నామిన్క్లేచర్ కానీ, సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, అదే రకంగా న్యాచురల్ సోర్సెస్ నిన్న చెప్పుకున్నాం. తర్వాత రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ కూడా నిన్న అయిపోయింది. ఇవాళ క్లాసులో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాం. రియాక్షన్స్ అని నిన్న కంప్లీట్ చేసుకోవడం జరిగిందమ్మా. ఇవాళ క్లాసులో హైడ్రోలాజికల్ సైకిల్ అనే దాని గురించి చూద్దాం. చూడండి, హైడ్రోలాజికల్ సైకిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాటర్ సైకిల్ ఆర్ హైడ్రోలాజిక్ సైకిల్ ఆర్ గ్లోబల్ వాటర్ సైకిల్. ఈ 4 పేర్లు ఏదైనా సరే హైడ్రోలాజికల్ సైకిల్ గురించి మనం డిస్కస్ చేస్తాం. జలచక్రం అనండి, హైడ్రోలాజిక్ చక్రం అనండి, గ్లోబల్ జల చక్రం అనండి, హైడ్రోలాజికల్ చక్రం అనండి, ఏదైనా సరే జలచక్రానికి సంబంధించినటువంటి వాటికే రకరకాల పేర్లు. చూడండి, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. ప్రకృతిలో జరిగేటువంటి సహజ ప్రక్రియల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. వాటర్ సైకిల్ అనేది ఉండటం మూలంగా మాత్రమే మనం అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ఇట్ డిస్క్రైబ్స్ ద స్టోరేజ్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బయోస్ఫియర్, అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. మనకు తెలుసు, మొత్తం మీద మనకు 4 ఉన్నాయి. ఈ 4 సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ చక్రాలు కనుక పర్యావరణ విభాగాలు తీసుకుంటే, అట్మాస్ఫియర్ అంటే వాతావరణం కానీ, హైడ్రోస్ఫియర్ జలావరణం కానీ, లిథోస్ఫియర్ భూమ్యావరణం, బయోస్ఫియర్ జీవావరణం. ఇప్పుడు ఈ 4 సెగ్మెంట్స్లో కూడా వాటర్ అనేటువంటిది ఏ రకంగా స్టోర్ అవుతుంది, ఏ రకంగా దాని యొక్క కదలిక ఉంటుందనేది ఈ వాటర్ సైకిల్ అనేటువంటిది మనం చెప్పగలుగుతుంది. సో ఈ వాటర్ సైకిల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని పాటిస్తుంటుంది. సో ఇందాక అనుకున్నాం, మనం బతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో అలాగే మన శక్తి కోసం ఆహారం కూడా అవసరం. ఆహారం రావాలంటే మనం పంట పండించాలి, దానికి నీరు అవసరం. అవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేటువంటి దాన్ని ఒక 2 వీడియోల రూపంలో ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ 2 కూడా ఆల్రెడీ ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రపోజ్ చేసిందమ్మా, నేషనల్ కౌన్సిల్ వాళ్ళు ప్రపోజ్ చేసింది. ఫస్ట్ వీడియోనేమో తెలుగులో చూపిస్తున్నాను, జలచక్రం గురించి మనకు కొంత ఐడియా వస్తుందనే ఉద్దేశంతో దాన్ని చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంకొక యూట్యూబ్ వీడియోని చూపించడం జరుగుతుంది. చూడండి, అందరూ జాగ్రత్తగా ఫాలో కండమ్మా. ఇది తెలుగు మీడియమే కాబట్టి చాలా సింపుల్గా మనకు వస్తుంది, ఫాలో కండి. ఇది ఒక 8 minutes వీడియోనండి, చక్కగా ఉంది, అందరూ ఫాలో కండి.
ఆవిరిగా మారి గాలిలో కలిసిస్తుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఇది ప్లాంట్స్లో జరుగుతుంది. ప్లాంట్స్ రూట్స్ ద్వారా సాయిల్ నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకుని అక్కడి నుంచి ట్రీస్కి వాటర్ని పంపిస్తాయి. ఈ వాటర్ ఫోటోసింథసిస్ అంటే ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాయి. ఇంకొంత వాటర్ మిగిలిపోతుంది. ఇది లీవ్స్లో ఉన్నటువంటి స్టొమాటా ద్వారా బయటకు వెళ్ళి అక్కడి నుంచి ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. సో ఈ విధంగా ప్లాంట్స్, ట్రీస్ వాటర్ సైకిల్లో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎవాపరేషన్, సబ్లిమేషన్, ట్రాన్స్పిరేషన్ ఈ మూడు పద్ధతుల్లో కూడా కాన్సెప్ట్ ఒకటే. నీరు ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ వేపర్ గాలితో పాటు కలిసి వాతావరణంలో చాలా పై భాగానికి చేరుకుంటుంది. మనం భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ కూడా వాతావరణం చల్లగా మారుతుంది. ఇప్పుడు ఈ చల్లదనానికి వాటర్ వేపర్స్ వాటిల్లో ఉండేటటువంటి వేడిని బయటకు రిలీజ్ చేసేసి చల్లబడి వేపర్స్ మళ్ళీ చిన్న చిన్న లిక్విడ్ డ్రాప్లెట్స్ లాగా మారిపోతాయి. ఈ మారినటువంటి లిక్విడ్ డ్రాప్లెట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద క్లౌడ్గా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో వాటర్ వేపర్ లిక్విడ్ వాటర్గా కండెన్స్ అవుతుంది. అందుకనే ఈ స్టేజ్ని కండెన్సేషన్ అంటాం. ఇలా ఈ విధంగా ఒక్కొక్క డ్రాప్లెట్ కలిసి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఈ క్లౌడ్స్ ఒక స్టేజ్లో బాగా హెవీ అయిపోయి వర్షం రూపంలో కానీ, మంచు రూపంలో కానీ, వడగండ్ల రూపంలో కానీ కిందకు వస్తాయి. ఈ స్టేజ్ని ప్రెసిపిటేషన్ అంటాం. ఇలా కిందకు వచ్చినటువంటి నీరు ఓషన్స్లో కానీ, రివర్స్లో కానీ, స్ట్రీమ్స్ వీటిలో కలెక్ట్ చేయబడుతుంది. ఈ వాటర్ని సర్ఫేస్ రన్ ఆఫ్ అంటాం. ఇంకొంత నీరు భూమి లోపలికి అబ్జార్బ్ చేయబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ ఓషన్స్లో కలిసిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇవాపరేషన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ సైకిల్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన నేచర్ వాటర్ సైకిల్ ద్వారా ఫ్రెష్ వాటర్ని మనకు అందిస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వాటర్ కనుక రీసైకిల్ అవ్వకపోతే మనకు ఫ్రెష్ వాటర్ అనేది ఉండదు. దీనివల్ల మనం ఎన్నో ఇబ్బందులు అంటే కొరత, ఇంకా నీటికి సంబంధించిన ఎన్నో వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో వాటర్ని రీసైకిల్ చేయడం ద్వారా మనకు ఫ్రెష్ వాటర్ లభిస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మన భూమి మొత్తం మీద 97% సాల్ట్ వాటర్ ఉంది. సో మిగతా 3% మాత్రమే ఫ్రెష్ వాటర్. ఇందులో కూడా 2% ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ రూపంలో నీరు ఉండిపోతుంది. సో మనం ఫైనల్గా చూసుకుంటే కేవలం 1% వాటర్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. వాటర్ సైకిల్కి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అంటూ ఏది ఉండదు. ఎప్పుడైతే భూమి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా వాటర్ రీసైకిల్ అవ్వబడుతూ ఉంటుంది. సో వాటర్ సైకిల్కి ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అని ఏమి ఉండదు. వాటర్ సైకిల్ అనే ఈ మొత్తం ప్రాసెస్లో సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ మీదే ఆధారపడుతుంది. వాటర్ కెమికల్ ఫార్ములా H2O. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్, ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం. భూమి ఏర్పడిన దగ్గర నుంచి వాటర్ రీసైకిల్ అవుతూనే ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మనం ఈరోజు యూజ్ చేసుకునేటటువంటి వాటర్ బిలియన్స్ క్రితం డైనోసార్స్ కూడా యూజ్ చేసుకునేవచ్చు. ప్లాంట్స్ కూడా వాటర్ సైకిల్లో ఒక భాగమే. ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ సైకిల్లో ప్లాంట్స్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. సబ్లిమేషన్ కూడా వాటర్ సైకిల్లో ఒక పార్ట్. ఈ ప్రాసెస్లో ఐస్ లిక్విడ్గా మారుతుంది, డైరెక్ట్గా వేపర్స్గా మారి అక్కడి నుంచి గాలిలో కలుస్తుంది. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఈ రెండింటిలో చూస్తే హాట్ వాటర్లో ఇవాపరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎప్పుడైనా సరే నీరు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయినప్పుడు అయితే ఎనర్జీని తీసుకుంటుంది, లేదంటే ఎనర్జీని ఇస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఇండస్ట్రీస్ ఎక్కువైపోవడం, పట్టణాలు అవసరానికి మించి అభివృద్ధి చెందడం, మొక్కలు నరికివేయడం, నీటిని అవసరానికి మించి వాడడం, ఇలా ఇంకా కాలుష్యం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాటర్ సైకిల్ ఎఫిషియన్సీని దెబ్బతీస్తున్నాయి. వల్ల అనుకోకుండా వాతావరణంలో మార్పులు, వర్షాలు పడకపోవడం, అధికంగా వర్షాలు పడడం, నీటి కొరత ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సార్ క్లాస్ కూర్చోండి పర్లేదు. పోయి పంపించండి వెల్కమ్ టు సైన్స్ టిప్స్ క్యాంప్. బాబు. మన ప్రకృతి కొన్ని సహజ సిద్ధమైన వనరులను
డియర్ స్టూడెంట్స్, అది చూశారు కదా, వాటర్ సైకిల్ అనేటువంటి దాన్ని ఏ రకంగా మనం చూపించవచ్చు అనేది. సో జలచక్రం అనేటువంటి దాన్ని తెలుగులో అర్థమవుతున్న ఉద్దేశంతో దాన్ని మొట్టమొదటిగా చూపించడం జరిగింది. ఇదేంటంటే మొత్తం మీద ముఖ్యంగా 4 భాగాలుగా జరుగుతుంది. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు సూర్యరశ్మికి అనుగుణంగా ఆవిరయ్యి వాతావరణంలోకి వెళ్ళటం ఫస్ట్ పార్ట్, అది ఎవాపరేషన్. ఆ వచ్చినటువంటి ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో దూరంగా ఉంటాయి. సాధ్యమైనంత దగ్గరగా వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మేఘాల రూపంలో తయారవుతాయి. మేఘాల్లో వాటర్ వేపర్ కూడా దగ్గరకు వస్తే కొంచెం రంగు డార్క్ కలర్గా మారి, ప్రస్తుతం మనం వర్షాకాలం మీరు గనక ఆకాశంలో చూసినట్లయితే మేఘాలు కొంచెం నీలి రంగులో లేదా నలుపు రంగులో వస్తాయి. దాని అర్థం ఏంటంటే నీటి బిందువులన్నీ కూడా దగ్గరగా వచ్చి కండెన్సేషన్గా తయారవుతుంటాయి. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో అవన్నీ కూడా దగ్గరగా వచ్చేసి ఒక నీటి బిందువుగా మారి కిందకు పడతాయి. దట్ ఈస్ కాల్డ్ రెయిన్. అదే వర్షం అంటే మనకి. ఆ పడినటువంటి వర్షం 3 పద్ధతుల్లో మనకి భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటి సర్ఫేస్ రన్ ఆఫ్. పడినటువంటి నీళ్లు పడినట్టుగా, ఉదాహరణ కింద బండ ఉందనుకోండి, నేల చాలా హార్డ్గా సిమెంట్ రోడ్ లాంటిది ఉందనుకోండి, అది పీల్చుకునే అవకాశం లేదు. పడిన నీరు పడినట్లుగా అట్లా పారుతూ వెళ్ళిపోతుంది. ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, అంటే మట్టి నేల ఉందనుకుందాం, పడినటువంటి నీళ్లు లోపలికి పీల్చుకోబడతాయి. దాని పేరే మనకి ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. ఫిల్టర్గా అయ్యి ఇన్ఫిల్ట్రేషన్ కిందకి పెడతాయి. తర్వాత అది చివరి కిందకి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్గా తయారవుతుంది. అది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దాన్నే మనం తాగడానికి కానీ దేనికైనా వాడుకోగలుగుతాం. ఇందాక చెప్పినట్టుగా మనం పీల్చుకోగా మిగిలినటువంటి వాటర్ ఏదైనా ఉన్నట్లయితే అది కాలువల గుండా నదుల్లో గుండా సముద్రంలోకి పెడుతుంది. ఇట్లా ఒక సైకిల్ ప్రాసెస్ అది. సో ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియంలో చూశారు, తెలుగు మీడియంలో చూశారమ్మా. ఇప్పుడు ఇంకొక వీడియో ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం. తర్వాత మన నోట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది తీసుకోండి. ఇదొక 7 minutes ట్యుటోరియల్. What is water? Water is a substance which is composed of hydrogen and oxygen. It is colorless, tasteless, and odorless. 70% of Earth's surface is covered by water. This includes oceans, rivers, lakes, falls, and swamps. Some water are frozen in glaciers and ice caps. What is water cycle? Water cycle is the process by which the water moves between Earth's surface and atmosphere. Through this cycle, the atmospheric water is distributed all over the places on Earth, which benefited the plants and animals. How does the water cycle occur? There are 5 processes occurring in the water cycle. Those are evaporation, transpiration, condensation, precipitation, and collection. Let us explain each process of water cycle. Process 1. The water is rising up. During the day, the heat coming from the sun is warming the Earth's surface, which consists of the bodies of water and the land. Evaporation. The water from the oceans, rivers, lakes, falls, and swamps become gas or water vapor because heat can make the particles of water vibrate and separate from each other, making the particles lighter and rise into the atmosphere. This change in phase from liquid to gas is evaporation. In addition, the sun also heats up the ice on the mountain glaciers. The ice
86% of water vapor in the atmosphere on land comes from plants through transpiration. The transpiration is the process in which the water absorbed by the roots of plants comes out from the tiny openings, stomata, of the leaves and moves into the atmosphere. Overall, about 86% of the atmospheric water vapor is from the ocean, and the remaining 14% is from the plants via transpiration. Process 2. The water vapor is combining together. Since the atmosphere has a very cold temperature, the particles of water vapor combine together and become tiny droplets of water. This process of the gas turning into liquid is condensation. As a result, the clouds are formed. Process 3. The water is falling. When the clouds are heavy enough, the water inside it falls on the bodies of water, such as oceans, rivers, lakes, falls, and swamps, and land in the form of rain and snow. This is what we call precipitation. The precipitation is the product of condensation that falls to the ground. The other types of precipitation are acid rain, sleet, and hail. Process 4. Gathering the water. Most rain and snow, which are the common precipitation, fall back into the ocean, while some precipitation falls on the land. The precipitation that falls on the land enters the soil and moves underground. This will add to the groundwater, which is known as drinking water. The underground water continuously flows towards the ocean or other bodies of water, wherein another water cycle begins. This process of gathering the water together from precipitation is collection. Let us sum up. Process 1. The water is rising up. In this process, evaporation and transpiration are occurring. Evaporation is the process in which the water turns into water vapor. Transpiration, on the other hand, is the process in which the water inside the plants escapes from the stomata. Process 2. The water vapor is combining together. In this process, the condensation is happening. Condensation is the process in which the water vapor combine together to form tiny droplets of water. Process 3. The water is falling. In this process, the precipitation is come down. Precipitation is the product of condensation, which are commonly rain and snow, that falls into the ground. Lastly, process 4. So, Gathering the water. స్టూడెంట్స్ చూశారు కదా, ఇక్కడ వాటర్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ లేదా గ్లోబల్ వాటర్ సైకిల్, హైడ్రోలాజిక్ సైకిల్, తెలుగులో జలచక్రం. ఇందాక అనుకున్నాం మనం, వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ఎవ్రీ యానిమల్, ప్లాంట్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ప్రతి ఒక్కళ్ళకి
అది మొక్కలకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ నీరు అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ద వాటర్ సైకిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్. ఈ సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇట్ డిస్క్రైబ్స్ ద స్టోరేజ్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బయోస్ఫియర్, అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. పర్యావరణంలో ఉన్నటువంటి 4 భాగాలు అంటే జీవావరణం, వాతావరణం, భూమ్యావరణం, జలావరణం. వీటి మధ్య నీరు ఎలా స్టోర్ చేసుకోబడతాయి, ఏ రకంగా నీరు ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది అనే దానికి సంబంధించినటువంటి వీడియోల్ని మొట్టమొదటి తెలుగు మీడియంలో చూపించాము. తెలుగులో వచ్చినటువంటి యూట్యూబ్ లింక్ ద్వారా, అదే రకంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇంగ్లీష్లో కూడాను ఒక యూట్యూబ్ అనేటువంటిది వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఈ మొత్తం హైడ్రాలజికల్ సైకిల్ని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపించాము, చూడండి. సో ఇక్కడ చూడండి, కిందంతా కూడా నేల ఉన్నదండి, మొక్కలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ 4 భాగాలుగా ఇక్కడ ఉంటాయి మొత్తం వాటర్ సైకిల్లో. మొట్టమొదటి ఎవాపరేషన్, తర్వాత కండెన్సేషన్, తర్వాత ప్రెసిపిటేషన్, తర్వాత వాటర్ ఫ్లో. ఇక్కడ చూడండి, జనరల్గా ఈ రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో కనుక చూసుకున్నట్లయితే మీకు డయాగ్రామ్లో ఎవాపరేషన్ అనేటువంటి పాయింట్ కనిపిస్తుంది మీకు. మనం నిన్న క్లాస్లో చెప్పాను, దాదాపు 80% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. మొత్తం కూడా మనకది 80% నీరుతో కప్పబడి ఉంటుంది మన భూమి అనేటువంటిది. అందుకని మన గ్లోబ్ కనుక చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో చూపిస్తాం. సూర్యరశ్మి సమక్షంలో లేదా సన్లైట్ యొక్క ప్రెజెన్స్లో ద వాటర్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సీ వాటర్ టెన్స్ టు ఎవాపరేట్, ఆవిరైపోతుంది. సో ఈ ఆవిరవటం ద్వారా ఉన్నటువంటి డ్రాప్లే వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో వాటర్ వేపర్ అనేటువంటిది ఆకాశంలోకి పెడుతుంది. సో లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి వాటర్ సీర్ వాటర్ నుంచి ఆవిరి రూపంలో అంటే వాటర్ వేపర్ రూపంలో ఆకాశంలోకి వెళ్ళటం, అది ఇవాపరేషన్. ఆకాశంలోకి నీరు వెళ్ళేటువంటి విధానం ఇంకోటి కూడా ఉంది. పూర్తిగా ఈ డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ చూడండి, మొక్కలు చూపిస్తున్నాం మనం. ట్రాన్స్పిరేషన్ అని చెప్పి చూపించాం అక్కడ. ట్రాన్స్పిరేషన్ అంటే దిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ప్లాంట్ లీవ్స్. మొక్కల నుంచి వచ్చే ఆకులు ఉన్నాయి అనుకోండి, ఆకు కనుక మీరు పట్టుకున్నట్లయితే చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఎంత ఎండ టైంలో సరే ఆకు పట్టుకొని చూడండి, పై భాగంలో చల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో గ్రౌండ్ వాటర్ని మొక్కల యొక్క వేళ్ళు అనేది పీల్చుకొని పై భాగంలో కాండం ద్వారా మొక్క పై భాగానికి, అదే రకంగా ఆకుల్లో ఉన్నటువంటి ఆకు పై భాగానికి వస్తాయి. చూడండి, ఆకుని కనుక తిరగతిప్పి చూసినట్లయితే మీకు సన్నటి నాళాలు లాంటివి ఉంటాయి. అదేంటంటే మనకు వాటర్ సప్లై చేసేటువంటి వెజల్స్గా అనుకోవచ్చు మీరు. ఆ పై భాగం కనుక తీసుకుంటే, ఆకుపచ్చని భాగం తీసుకుంటే చల్లగా ఉంటుందన్నాము. అక్కడ స్టొమాటా అనేటువంటి ఒక భాగం ఉంటుందండి, బయాలజీ వాళ్ళకి బాగా గుర్తుంటుంది అది. ఆ స్టొమాటా నుంచి ఏం చేస్తుందంటే మనకి అది సూర్యరశ్మి సమక్షంలో వాటర్ అనేటువంటిది వేపర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా సీ వాటర్ నుంచి వాటర్ వేపర్ ఆకాశంలోకి పెడితేనేమో ఎవాపరేషన్ అన్నాను. అంటే అర్థం ఏంటి, మనకి అది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సీ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. అండ్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ ప్లాంట్ లీవ్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. మొక్కల ఆకుల నుంచి కనుక నీటి బాష్పం వస్తేనేమో ట్రాన్స్పిరేషన్ అన్నారు. సముద్రం నుంచి వచ్చినటువంటి దాన్ని ఏమో పిలుస్తున్నాం స్థూలంగా ఎవాపరేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనకి ఆకాశంలోకి నీరు ఆవిరి అనేటువంటిది పైకి వెళుతుంది. ఎప్పుడైతే పైకి వెళ్ళిందో చూడండి, ఇంకా ఇక్కడ ఆ డయాగ్రామ్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మొక్కల పక్కన కూడా ఎవాపరేషన్ అని ఇచ్చాం. అంటే బాగా ఎండ టైంలో కనుక మీరు చూసుకున్నట్లయితే భూమి పైన ఉన్నటువంటి తేమ కూడా ఆవిరి రూపంలో పెడుతున్నట్టుగా మీరు ఎండాకాలంలో చూడొచ్చు, బాగా కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో సముద్రాల్లో కాకుండా ఇక్కడ సర్ఫేస్ స్టోరేజ్ అని పెట్టాం. సర్ఫేస్ స్టోరేజ్ అంటే రిజర్వాయర్స్ కావచ్చు, లేదనుకుంటే ఏదన్నా కాలువలు కానివ్వండి, లేదనుకుంటే నదుల్లో కానీ ఉన్నట్లయితే ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అవుతాయి. సో ఇక్కడ ఎవాపరేషన్ ఏం చెప్తున్నాం మనం, డైరెక్ట్గా సీ వాటర్లో రైట్ సైడ్ ఉన్న చూడండి, కంప్లీట్ రైట్ సైడ్న అలా ఎవాపరేట్ కావచ్చు, లేదా కంప్లీట్ లెఫ్ట్ సైడ్న ట్రాన్స్పిరేషన్ అని చెప్పాం, మొక్కల దగ్గర నుంచి అలా వెళ్ళొచ్చు. లేదనుకుంటే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో గ్రౌండ్ మీద ఉన్న నీరు అనేది ఎవాపరేట్ కావచ్చు, లేదా స్టోరేజ్ సర్ఫేస్ సర్ఫేస్ స్టోరేజ్ అన్నాం, అక్కడి నుంచి కూడా ఎవాపరేట్ కావచ్చు. సో ఏ రకంగా అయినా సరే
వాటర్ అనేటువంటిది వాటర్ వేపర్ రూపంలో అట్మాస్ఫియర్లో కనుక పెడితే దాని పేరే మనకి ఎవాపరేషన్ అని పిలుస్తున్నాం మనం. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతుందో వాటర్ వేపర్ మొత్తం కూడా గాలిలో ఒకదానితో ఒకటి దగ్గరకు వచ్చి మేఘాల రూపంలో ఉంటాయి. వెనెవర్ ది అట్మాస్ఫియర్ హ్యాస్ ఎ గుడ్ కండిషన్ టు రైన్, దెన్ ప్రెసిపిటేషన్ అక్కర్స్. పరిస్థితులు అనుకూలించాలి. పరిస్థితులు అంటే కింద వాతావరణం అనేటువంటిది చల్లగా కనుక ఉన్నదనుకోండి, ఉన్నటువంటి ఆవిరి మొత్తం కూడా దగ్గరకు వచ్చేసేసి ఒక నీటి బిందువులాగా మారి బరువుగా తయారవుతాయి. వీ నో వాటర్ వేపర్ ఈజ్ లైటర్ దాన్ వాటర్ డ్రాప్లెట్. నీటి ఆవిరితో పోలిస్తే నీటి బిందువులు బరువుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం, మనకి పరిస్థితులంతా అనుకూలంగా ఉన్నాయి, చల్లగా ఉంది వాతావరణం. మీరు పైన మేఘాలు కనుక చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్లో ఉంటాయి. కారణం ఏంటంటే వాటర్ వేపర్ మొత్తం కూడా వాటర్ డ్రాప్లెట్స్ రూపంలాగా దగ్గరకు వచ్చేసి ఒక చోట కేంద్రీకృతమై ఉంటాయి. అండ్ దట్ కమ్ డౌన్ యాజ్ రెయిన్. అదే మనకి ప్రెసిపిటేషన్లో జరిగేది. సో ఎప్పుడైతే మనకి అది కండెన్సేషన్ అంటే దగ్గరగా వచ్చేసేసి నీరన్నీ కూడా దగ్గరకు వచ్చి మనకి మేఘాల్లో రావటం, అది ప్రెసిపిటేట్ అవటం అంటే మళ్ళీ నీటి బిందువుల రూపంలో కిందకి రావటం అనేటువంటిది ఇంకొక ప్రక్రియ. సో వెనెవర్ వాటర్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఇట్ ఫ్లోస్. పడిన వెంటనే అది ఎటో ఒక వైపుకు జరుగుతూ ఉంటాయి, రకరకాలుగా జరగచ్చు. మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్ ఆన్ సీ సర్ఫేస్. ఎక్కువ వర్షాలు, ఎక్కువ తుఫాన్లు అనుకోండి, ఏదైనా సరే సముద్రంలోనే వస్తుంటాయి, మనకు తెలియవు. కాబట్టి సముద్రం వాటర్ నుంచి వాటర్ వేపర్ పైకి వెళ్ళటం, అక్కడే మేఘాలు దగ్గరకు రావటం, అక్కడే వర్షం పడటం, తుఫాన్ రూపంలో రావటం, ఏ రకంగా చూసినా మళ్ళా సీ వాటర్కి వెళ్ళిపోతాయి. రెండో రకం ఏంటి, పైన ఉన్నటువంటి సముద్రం కాకుండా మిగిలినటువంటి నేల మీద పడిన నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ రన్ ఆఫ్. అక్కడ చూడండి కుడివైపు కనిపిస్తుంటుంది. అంటే ఎత్తు మీద ప్రదేశినటువంటి నీళ్ళన్నీ కూడా సెలయేళ్ల రూపంలో లేదనుకుంటే వాటర్ ఫాల్స్ రూపంలో నదుల్లోకి వెళ్ళటం, ఆ నదుల్లోంచి చివరిగా సముద్రంలోకి వెళ్ళటం జరుగుతుంది. మనకు తెలుసు సముద్రంలోకి వెళ్ళాలంటే నీళ్లు నదుల ద్వారా రావాలి. ఆ నదుల నుంచి వచ్చే వాటర్నే మనం డైవర్ట్ చేసి రిజర్వాయర్స్ ద్వారా స్టోర్ చేసుకొని మనకు అవసరమైన సందర్భాల్లో అంటే ఆ సీజన్ తగ్గట్టుగా నీళ్ళని మన కాలువల ద్వారా తప్పించుకొని మనం పంట పండించుకోగలుగుతున్నాం. ఇవన్నీ కాకుండా చాలా వరకు ఉపరితలం మీద పడేటువంటి వాటరు భూమి పీల్చుకుంటుంది. దాన్ని మనకది గ్రౌండ్ వాటర్గా వెళ్ళాలి. అక్కడ చూడండి, ఈ మొక్కలకి కుడివైపున కింద ఇన్ఫిల్ట్రేషన్ అని రాసాం. ఇన్ఫిల్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే భూమి మీద పడినటువంటి నీళ్లు మొత్తం కూడా పైన ఫిల్టర్ రూపంలో అయ్యి కిందకి ప్యూర్ వాటర్ రూపంలో కిందకి పెడుతుంది. సో ఇలా ఇన్ఫిల్ట్రేషన్ రూపంలో కూడా వాటర్ అనేటువంటి గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళచ్చు. ఆ వచ్చినటువంటి గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ మీద పడిన వాటర్ కానీ ఫైనల్గా ఎక్కడికి వెళ్తాయి అంటే మనం సముద్రంలోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నాం. ఆ వచ్చేటువంటి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అదే మనం బోరు వేసుకొని మనం నీళ్లు తాగడానికి కానివ్వండి, అదర్ పర్పసెస్కి కానీ మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది స్థూలంగా హైడ్రోలాజికల్ సైకిల్ గురించి మనం చెప్పేది ఒక డయాగ్రమాటిక్ లేదా స్కీమాటిక్ రిప్రజెంటేషన్. తర్వాత చూడండి, ఇక వరుసగా పాయింట్స్ వైజ్గా పెడదాం మనం. కాంపోనెంట్స్ ఆఫ్ ది హైడ్రోలాజికల్ సైకిల్. జలచక్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలేంటి? మొదటిది ఏం చెప్తున్నానంటే నేను ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. అంటే ఆవిరవ్వటం, సంఘననం చెందటం, అలాగే నీటి బిందువుల రూపంగా మారటం. చూడండి, ఇక్కడ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ ప్రైమర్లీ ఫ్రమ్ ఓషన్స్ అండ్ టెండ్స్ టు కండెన్స్ అరౌండ్ మైన్యూట్ పార్టికల్స్. ఓషన్, మహాసముద్రాలు, మీకు ఇందాక చెప్పాను మన భూమి అనేది చాలా తక్కువ ఉంటుందండి సముద్రంతో పోలిస్తే. సో ఆ ఓషన్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పైన ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడాను ప్రైమరీగా అంటే ముఖ్యంగా ఆవిరైపోతుంది. ఆ తర్వాత కండెన్సేషన్, సంకలనం చెంది ఆకాశంలో చిన్న చిన్న కణాలుగా మారుతుంది. దీస్ మైన్యూట్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియై. వీటిని మనం ఏమంటారంటే కేంద్రకాలని పిలుస్తారు వాటర్ రూపంలో. మన యాటంలో ఉండే న్యూక్లియస్ వేరు, ఇక్కడ వచ్చేటువంటి భాగాలు వేరు. దే ఆర్ జనరల్లీ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఇవి చాలా చిన్న చిన్న కణాలండి. అవి ఎంత సైజులో ఉంటాయంటే దే మే బి స్పోర్స్ ఆర్ పోలెన్ ఎట్సెట్రా. పోలెన్ అంటే మీకు తెలుసు పుప్పొడి రేణువులు. మన ఒంట్రెక్క మందార కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఎర్రగా ఉంటుంది, 5 ఆకులు ఉండి మధ్యలో ఒక తీగలాగా వచ్చి పైన ఒక 5 పొరలుగా విచ్చుకొని ఉంటుంది, 5 ముక్కలుగా. దాని మీద కనుక చూసుకుంటే పసుపచ్చటి పదార్థం ఉంటుందని మనం ఏలుతో టచ్ చేస్తే మీకు తెలుస్తుంది కూడా. దట్ ఈస్ కాల్డ్ పోలెన్ గ్రెయిన్. అదే రకంగా స్పోర్స్ అని అర్థం ఏంటంటే చిన్న చిన్న కణాలు, దుమ్ము కణాలు అనుకోండి, అటువంటి పదాలు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, దుమ్ము అనేది అది కాదు. స్పోర్ అనేటువంటిది అర్థం ఏంటంటే చిన్న చిన్న కణాలు కంటికి కనిపించేట్లుగా ఉంటాయి, అలా ఉండొచ్చు. లేదా ఫైన్ మినరల్ పార్టికల్స్.
లేదా చిన్న చిన్నగా ఉన్నటువంటి ఫైన్ అంటే అర్థం ఏంటంటే మెత్తగా ఉన్నటువంటి అతి సూక్ష్మమైన అని అర్థం ఖనిజ పదార్థాలు లేదా వాల్కానిక్ యాష్. వాల్కానిక్ యాష్ అంటే అగ్నిపర్వతాలు మండిన తర్వాత వచ్చేటువంటి బూడిద కానివచ్చు. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ పార్టికల్, చిన్న చిన్న కణాలుగా ఉంటాయి మనకి. చూడండి మరి నెక్స్ట్ దాని కంటిన్యూషన్, ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్. ఇనీషియల్లీ ది కండెన్స్డ్ లిక్విడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ డ్రాప్లెట్స్. మనం అన్నాం చాలా చిన్న చిన్న కణాలుగా. వాటర్ వేపర్ అనేది దూరం దూరంగా ఉంటుంది, ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి దూరం దూరంగా ఉంటాయి. కాకపోతే కండెన్సేషన్ ప్రాసెస్లో కొంచెం దగ్గర రావడం ద్వారా చిన్న చిన్న డ్రాప్లెట్స్గా వస్తాయి. డ్యూ టు దట్ స్మాల్ సైజ్ ద రేట్ ఆఫ్ ఫాల్ ఈజ్ నెగ్లిజిబుల్. అంత చిన్న కణంగా ఉంది కాబట్టి అదేమి మనకి ఇది కిందకు పడటం అంటే బరువుగా మారి కిందకు పడే అవకాశం లేదు. సో దే గెట్ రిటైన్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ యాజ్ క్లౌడ్స్ ఓన్లీ. కాబట్టి ఏం చేస్తే మనకి అది ఆకాశంలోనే మేఘాల రూపంలో తిరుగుతూ ఉంటాయి. దెన్ అంటే ఇప్పుడు 2 ప్రాసెస్ చెప్పాను, ఎవాపరేషన్ అయింది, కండెన్సేషన్ అయింది. దెన్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. దెన్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్ అక్కర్స్ వెన్ ద మాసెస్ ఆఫ్ వామ్ మాయిస్ట్ ఎయిర్ మూవ్స్ టువార్డ్స్ ద రీజన్ ఆఫ్ ది ఎయిర్. ఇక్కడ ఏం చేస్తుంది, వేడి గాలి అనేటువంటిది లేదా తేమ గాలి అనేటువంటిది కనుక వస్తూ ఉన్నట్లయితే ప్రెసిపిటేషన్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన నీటి బిందువులన్నీ కూడా దగ్గరకు రావడం జరుగుతుంది. సో కండెన్స్డ్ వాటర్ వేపర్ దట్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ యాజ్ రెయిన్, స్నో ఎట్సెట్రా. ఆ వచ్చినటువంటి కండెన్స్డ్ వాటర్ పార్టికల్స్ ఏం చేస్తాయి అంటే కొంచెం లావుగా తయారైపోయి మనకు అది వర్ష రూపంలో నీటి బిందువులుగా పడవచ్చు, లేదనుకుంటే మంచు రూపంలో పడవచ్చు. కొన్ని సందర్భాల్లో హెయిల్స్ అంటాం. హెయిల్స్ అంటే వడగడ్డలు, అంటే మనకి ఇక్కడ నీటి గడ్డలు అనేటువంటిది వాటర్ డ్రాప్స్ అనేది ఐస్ క్యూబ్స్ రూపంలో కింద పడడం అనేటువంటి కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్సెప్షన్. అదేంటో చూడండి. మరి వర్షం పడుతుంది, ఇక్కడ చెప్పాను వర్షం పడినటువంటిది మొత్తం కూడాను రకరకాల విధానాల ద్వారా మళ్ళా సముద్రంలోకి లేదా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళాలి. మొదటి పద్ధతి ఇంటర్సెప్షన్ అండి. అవుట్ ఆఫ్ ది రెయిన్ఫాల్ అండ్ టెర్రెస్ట్రియల్ ఏరియా ఏ పోర్షన్ ఈజ్ క్యాప్చర్డ్ బై వెజిటేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్షన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, ఎప్పుడైతే కనుక వర్షం పడిందో టెర్రెస్ట్రియల్ ఏరియాలో, టెర్రెస్ట్రియల్ ఏరియా అంటే మనకు అది మైదాన ప్రాంతాలండి. మైదాన ప్రాంతంలో కనుక వర్షం పడింది అనుకోండి, దాంట్లో కొంత భాగం అనేటువంటిది మొక్కలు పట్టుకుంటాయి కిందకు పోనీయకుండా. సో అవుట్ ఆఫ్ ది రెయిన్ఫాల్ ఆన్ టెర్రెస్ట్రియల్ ఏరియా ఏ పోర్షన్ ఈజ్ క్యాప్చర్డ్ బై వెజిటేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్షన్. కొంత భాగం మొక్కలు అనేటువంటిది పట్టి ఉంచుతాయి, దాన్ని మనం ఇంటర్సెప్షన్ అంటున్నాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్ఫిల్ట్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏమిటంటే మరి మొక్కలు పట్టుకోగా మిగిలినటువంటి నీరు మొత్తం కూడా మైదాన భాగంలో భూమి లోపలికి ఇంకుతాయి. సో ద రిమైన్డ్ వాటర్ ఫాల్ టు ద ఎర్త్ అండ్ పోర్షన్ ఆఫ్ ఇట్ సింక్స్ ఇన్ టు ది సాయిల్ సర్ఫేస్. సో ఏదైతే మిగిలినటువంటి నీళ్లు ఉంటాయో ఇక మరి బయటికి పోయే అవకాశం లేదనుకుందాం, కాసేపు భూమి లోపలికి ఇంకుతాయి. ఆ ఇంకటాన్ని ఉంటున్న మనకి ఇక్కడ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిల్ట్రేషన్. తర్వాత మరి కొంత ఇంకిపోయినాయండి, కొంత ఏమో మరి వెజిటేషన్ మొక్కలు పట్టుకున్నాయి. ఇక మొక్కలు పట్టుకోగా ఇంకిపోగా మిగిలింది ఏమవుతుంది, మనకు అది పైనుంచి అట్లా పారుతూ వెళ్ళిపోతాయి, అంతే కాలంలోకి వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ రన్ ఆఫ్. ద రిమైన్డ్ పోర్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏమంటున్నాం అక్కడ మనం, నాట్ ఫిల్టర్డ్ ఇన్ టు ద సాయిల్. భూమిలోకి పీల్చుకోకుండా మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ సర్ఫేస్ రన్ ఆఫ్. ఎందుకంటే కొంత ఏమో ఇంటర్సెప్షన్ దూరంలో పట్టుకుంటాయి మొక్కలు, చాలా భాగం మరి ఏం చేస్తే మరి భూమి లోపలికి ఇంకిపోతాయి నీళ్లు. అలా మిగలకుండా అంటే పీల్చుకోకుండా మిగిలినటువంటి వాటర్ ఏది ఉందో దాన్ని మనం సర్ఫేస్ రన్ ఆఫ్ అంటాం, అంటే పైన అలా పారుతూ వెళ్ళిపోతాయి. దిస్ ఫ్లోస్ ఓవర్ ది సాయిల్ సర్ఫేస్ అండ్ గెట్ డిశ్చార్జ్డ్ ఇన్ టు స్ట్రీమ్స్. ఏమని చెప్తున్నాం, ఏదైతే మరి పడిందో వర్షం అదంతా కూడా ఒక సరస్సు రూపంగా కాలువల రూపంలో మనకు అక్కడ అది కిందకి వెళ్ళిపోతాయి. ఇక మరి కిందకి పీల్చుకున్నాయి అన్నాం, ఇన్ఫిల్ట్రేషన్. అలా కాలువలో వెళ్ళిన నీళ్లు కానివ్వండి ఏదైనా కావచ్చు, ఏం కావాలి మనకి, అది గ్రౌండ్ వాటర్గా వెళ్ళే పరిస్థితి ఎలా వస్తుందో చూద్దాం. ద రెయిన్ వాటర్ ఆన్ ల్యాండ్ సర్ఫేసెస్ సీప్స్ ఇన్ టు ద సాయిల్ యాజ్ గ్రౌండ్ వాటర్. సో ఎప్పుడైతే మనకు అది భూమి మీద పడినటువంటి వాటర్ ఎక్కువ భాగం ఇందాక చెప్పినట్లుగా మనకి భూమి పీల్చుకొని కిందకి వెళ్ళిపోతుంది, దాన్నే మనం భూగర్భ జలం అని పిలుస్తున్నాం, గ్రౌండ్ వాటర్. ద లెంగ్తియెస్ట్ పోర్షన్ ఆఫ్ ది హైడ్రోలాజికల్ సైకిల్ వుడ్ గెట్ కంప్లీటెడ్ వెన్ గ్రౌండ్ వాటర్ గెట్స్ రిటర్న్ టు ది ఎర్త్ సర్ఫేస్. మరి భూమి పీల్చేసుకుంది, ఆ పీల్చుకున్న వాటర్ భూమిలోనే ఉంటేనే ఉదరదు, ఉపయోగం లేదు మనకి. అవేం చేయాలి, మనకు మొక్కలు అనేటువంటిది వాటి వేళ ద్వారా తీసుకొని, ఇందా చెప్పాము మనం ట్రాన్స్పిరేషన్, టొమాటో
అంటే ఆకుల పైన ఉన్నటువంటి స్టొమాటో అనే భాగం ద్వారా మరలా గాల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి అట్లా జరిగితేనే మనకు హైడ్రాలజికల్ సైకిల్ పూర్తవుతుంటుంది. ద రిటర్న్ మే టేక్స్ ప్లేస్ బై స్ప్రింగ్స్, ట్రాన్స్పిరేషన్ ఆర్ బై ఆర్టిఫిషియల్ మీన్స్. ఏం చెప్తున్నాం, భూమి నుంచి నీళ్ళు ఎలా వస్తాయి అంటున్నాం మనం, స్ప్రింగ్స్ ద్వారా రావచ్చు, లేదా ట్రాన్స్పిరేషన్ ఇప్పుడే చెప్పాను, ఆ మొక్కలు అనేటువంటిది నీటిలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి తమ యొక్క వేళ ద్వారా నీళ్లను పీల్చుకొని పైకి ఆవిరి రూపంలో పంపడం, లేదా మనం భూమి లోపలికి బోర్ వేసాం, మన నీళ్లు కావాలి, మనం ఖచ్చితంగా ఏం వేస్తున్నాం, అందరం కూడా బోర్ వెల్స్ వేసుకుంటున్నాం, నీళ్లు పైకి తెప్పించుకోగలుగుతున్నాం. ఈ రకంగా సహజంగా కానీ ఆర్టిఫిషియల్గా కానీ మళ్ళీ వాటర్ భూమిలోంచి అంటే భూగర్భ జలాలను పైకి తీసుకొచ్చేటువంటి పని మనం చేస్తాం. సో ఈ 4 ప్రాసెస్ల ద్వారా మనం ఇక్కడ జరుగుతాయండి. సో హైడ్రాలజికల్ సైకిల్ మీకు చెప్పాను, ఏమన్నా మొత్తం 4 పార్ట్లు అన్నామండి. డయాగ్రమ్ రిప్రజెంట్ గుర్తుపెట్టుకున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాపరేషన్, ఆ తర్వాత ఎవాపరేషన్ ద్వారా ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ వేపర్ అనేటువంటిది ఆకాశంలోకి వెళ్ళటం, తర్వాత కండెన్సేషన్, ఆ వచ్చిన వాటర్ డ్రాప్లెట్స్ మొత్తం కూడా దగ్గరకు రావటం అనేది కండెన్సేషన్. ఆ తర్వాత అట్మాస్ఫియర్లో సూటబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది మనకు దగ్గరగా వచ్చేసి వాటర్ డ్రాప్లెట్స్ బాగా మారి బరువుగా మారిన తర్వాత ప్రెసిపిటేషన్ రైన్ రూపంలో కిందకి రావడం. ఆ పడినటువంటి వాటర్ ఏం చెప్తున్నాను, డైరెక్ట్ రన్ ఆఫ్ కొంత ఉండొచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ కావచ్చు, లేదంటే ట్రాన్స్మిషన్ కావచ్చు, లేదనుకుంటే గ్రౌండ్ వాటర్గా వెళ్ళే అవకాశం అనేటువంటిది కూడా ఉన్నదని ఇప్పుడు మనం చూపించాం. చూడండి, కాంపోనెంట్స్ మొత్తం 4: ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్. అది 2 స్లైడ్స్గా చెప్పాను. ఆ తర్వాత ఇంటర్సెప్షన్ అన్నాను, అంటే చెప్పాను కదండి, మొక్కలు అనేటువంటిది నీటి ఆవిరిని అలా వర్షపు నీటిని పట్టుకుంటాయి, దాని ఇంటర్సెప్షన్ అన్నాను. ఇన్ఫిల్ట్రేషన్, భూమి లోపలికి నీరు అనేది ఇంకుతుంది, దాని ఇన్ఫిల్ట్రేషన్ అన్నాను. తర్వాత ఏమో సర్ఫేస్ రన్ ఆఫ్, పడిన నీళ్లు యాజ్ ఇట్ ఈజ్గా కాలువలో కొంత వెళ్ళిపోతాయి, ఫిల్టర్ కాకుండా మిగిలింది ఏదైతే ఉందో అది పారిపోవాల్సింది మనకి. పారటం నా ఉద్దేశం అంటే సముద్రంలోకి కానీ కాలువల్లోకి కానీ నదుల ద్వారా అలా పారిపోతుంటాయి. ఆ తర్వాత గ్రౌండ్ వాటర్, భూమిలో ఎక్కువ భాగం నీరు అనేటువంటిది ఇంకుతుంది, ఆ నీరు లోపల ఇంకిపోవటం ద్వారా హైడ్రాలజికల్ సైకిల్ బ్రేక్ అవుతుంది. కాబట్టి అది ఎలా కంటిన్యూ అవుతుంది అంటున్నాం మనం, ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా, లేదనుకుంటే మనం భూమి నుంచి నీళ్ళని తీసుకొని పైకి పంపించడం ద్వారా, మనం వాడుకోవటం ద్వారా ఆ నీటి యొక్క సైకిల్ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఇది హైడ్రాలజికల్ సైకిల్ సంబంధించినటువంటి భాగం. ఇక ఈ చాప్టర్లో మిగిలినటువంటిది లాస్ట్ది కాన్సెప్ట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇది కొద్దిగా వైడ్గా ఉంటుంది. వైడ్ అంటే బహుళంగా పెద్దదిగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక 2 days క్లాస్ పడుతుందమ్మా. అది రేపటి క్లాస్లో మనం చూద్దాం. ఇవాళ జరిగినటువంటి క్లాస్ మీకు గుర్తుండే ఉంటుంది. హైడ్రాలజికల్ సైకిల్ సంబంధించి మనం ఏం చేశానంటే, మీకు నేను ఇక్కడ 2 వీడియోస్ కూడా అంటే యూట్యూబ్తో మీకు బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో పిల్లలు కాబట్టి మీకు కొంచెం అది చూపించడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీకు కావాల్సినటువంటి ఐడియా, తెలుగు మీడియంలో ఒక యూట్యూబ్ వీడియో పెట్టాను, అదే రకంగా ఇంగ్లీష్ మీడియంలో ఒక యూట్యూబ్ వచ్చింది. ఆ 2 కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మీరు ఒక మంచి ఐడియాని ఈ హైడ్రాలజికల్ సైకిల్ జలచక్రం మీద మనం తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద టుడేస్ క్లాస్. రేపు మార్నింగ్ కూడా 11 to 12 యాజ్ ఇట్ ఈస్గా టైం ఉంటుంది. ఇదే టైంలో మనం క్లాస్ పెట్టుకుందాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ కెన్ క్లారిఫై, అదర్వైజ్ వీ కెన్ స్టాప్ ది క్లాస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి అమ్మా, ప్లీజ్ కంటిన్యూ చేయండి. కట్టించుకుంటున్నారా సార్ ఇప్పుడు ఎగ్జామ్స్? ఎగ్జామ్ ఫీజు 6th సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు అవి కట్టించుకుంటున్నారా సార్ కాలేజ్లో? అంటే టైం ఉంది, మీరు వచ్చి కావాలంటే కట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. మీకు అక్కడ కండిషన్స్ చూసుకోండి, మీకు రావడానికి ఇబ్బంది లేదు, వస్తున్నాం అనుకుంటే మాత్రం వచ్చి కట్టచ్చు. అంటే లాస్ట్ మినిట్ రష్ లేకుండా వచ్చి మీరు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద క్లాస్. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కూడా ఇదే టైంలో అంటే 11 to 12 క్లాస్ ఉంటుంది. సో 11 to 12 క్లాస్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.